మరి ఎందుకండి వీళ్ళకు పదవులు? నాలుక గీసుకోవడానికా? విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడు ఎరుగు. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కనీసం విశాఖపట్నం అష్యూరెన్స్ అయినా వీళ్ళందరూ సాధించుకొస్తారేమో అని చూస్తే కనీసం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? ఇంతమంది పార్లమెంటేరియన్స్ ఉండి కూడా విశాఖపట్నం స్టీలు కావాలి అని పట్టలేరా? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ లేచి నిలబడి స్తంభించలేరా? విశాఖపట్నం స్టీల్ మీద మాకు అష్యూరెన్స్ కావాలి, పోలవరం 45 మీటర్స్లోనే జరగాలి. ఇవన్నీ ఇంత సింపుల్ అయినప్పుడు వీళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చేయటం లేదు కదా. కనీసం ఈరోజు మనకు యూరియా కావాలండి. యూరియాకి ఇప్పటికి కేంద్రం 50 టన్నులు ఇచ్చినట్టు 50,000 టన్నులు ఇచ్చిందేమో, ఇంకొక 80,000 టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది. గత 15 రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు. కనీసం అదైనా సాధించుకోగలిగారా? కనీసం అదైనా తెచ్చుకోగలిగామా? యూరియా 80,000 టన్నులు కావాలి, అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా? మరి ఎందుకండి వీళ్ళకు పదవులు? నాలుక గీసుకోవడానికా? దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు? బ్లాక్ మార్కెట్లోనేమో 260 రూపాయలకి బస్తా బదులు 400 రూపాయలు అమ్ముతున్నారట. మరి రైతులు ఎలా కొనుక్కోవాలి? పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా, అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా. మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు?